అందరికి నమస్కారం. కాపు పెద్దలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు నేతలందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు కాకినాడలోని. ఆ మీటింగ్ పెట్టుకొని ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, కాపు నాయకులకి, మీరు ఏ ఉద్దేశంతో ఆ మీటింగ్ పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏమాత్రం చేసిందో ఇంగిత జ్ఞానం బుద్ధి ఉంటే మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శ చేసే స్థాయి అర్హత కూడా మీకు ఉండదు. మీరు గతంలో కాపులు ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెడితే మరి ఎందుకు అంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టలేదని ఎందుకు ప్రెజర్ చేయలేదు? మీ నాయకుడిని ఎందుకు మాట్లాడలేదు? ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపు రిజర్వేషను జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు పడిపోయాయి? మీ నోర్లు ఎందుకు మూత పడిపోయాయి? కాపు కాపు యువతకి కాపు కార్పొరేషన్ దగ్గర నుంచి విదేశీ విద్య కోసం నిధులు కేటాయించకుండా వాళ్ళు పాపం లోన్లు పెట్టుకొని వెళ్ళి అవస్థ పడుతుంటే మీరేం చేశారు? ఆ రోజు ఏమన్నా మాట్లాడగలిగారా? మరి తోట త్రిమూర్తులు గారు కాపులు కాపులు కాపులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మీ నియోజకవర్గంలో ఒక కాపు నాయకుడిని, ఒక కాపు కార్యకర్త, మీ కార్యకర్త, మీకు తెలిసిన కాపు యువకుడిని, అతని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 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 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి పోలీసుల చేత ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆ రోజు మీ నోరు ఎందుకు మోగపోయింది? కాపు యువకుడు చనిపోయాడు కదా, మరి మాట్లాడాలి కదా. ఆ రోజు మీరు చేసిన హెరాస్మెంట్ ఏమైపోయింది? మరి వెంకయ్య నాయుడు గారు చనిపోయారు మాకు ఒంగోలులో, జనసేన కార్యకర్త. అతను కాపే. రోడ్డు అడిగినందు పాపాన్ని మీ ఎమ్మెల్యేని అడగంగానే అతను పెట్టిన ఒత్తిడికి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మరి ఆ రోజు మీ నోర్లు ఎందుకు లెగలేదు? కాపుల మీద మరి ఆ రోజు జరగలేదా? మరి ఆ రోజు మీ 5 సంవత్సరాల్లో కాపుల మీద ఎన్ని దాడులు జరిగాయి? ఎన్ని అరెస్టులు చేశారు? కాకినాడ వేదికగా మా వీర మహిళల మీద రాళ్లతోటి లంబూతులతో విరుచుకుపడుతుంటే దూరంపూడి రాజశేఖర్ రెడ్డి మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు మీకు కాపులు గుర్తు రాలేదా? ఆ రోజు మీ గవర్నమెంట్ అని సైలెంట్గా ఉన్నారా? ఈ రోజు కూటమి రాగానే ఏది జరిగినా కాపు ముద్ర వేసి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించాలని ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు? మీరు నిజంగా కాపు సంక్షేమం, కాపు క్షేమం కోరుకున్న వ్యక్తులైతే ఇలా గుమికూడి మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీ నాయకుడు ఓడిపోతారు అన్నప్పుడు కాపులు సీట్లు ఎక్కువ ఇచ్చారు, మరి గెలుస్తారు అన్నప్పుడు కాపులు సీట్లు ఇచ్చి నాయకులు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మీకు మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే బోల్డ్ అంతమంది గుంపుగుర్తుగా ఈరోజు గుమికూడారు కదా, వచ్చేసారు కదా పొలోమని. మరి మీ బ్యాచ్ లోనే ఎవరో ఒకళ్ళు ఆ తోట త్రిమూర్తులు గారిని సీఎంగా ప్రకటించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. మీ పార్టీ నుంచి తోట త్రిమూర్తులు గారినో లేకపోతే ఇంకా బొత్స సత్యనారాయణ గారినో ఒక కాపుగా రేపు మేము గెలిస్తే కాపే సీఎంగా ఉంటాడని ప్రకటించమనండి దమ్ముంటే. అప్పుడు మేము కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి అపారమైన ప్రేమ అన్నీ ఉన్నాయని మేము నమ్ముతాం. అంతేగాని మీరు ఇక్కడ కూర్చొని ఊసరవల్లి కథలు అల్లుతూ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రిగ్గర్ చేయడానికి, టార్గెట్ చేయడానికి మీరు ఏదేదో కథలు వండి ఏదేదో చేద్దాము జనాల్లో అనుకుంటే ప్రజలంత పిచ్చోళ్ళు, అమాయకులు కాదు. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి ఒక్కరు చెందిన వ్యక్తి కాదు. దయచేసి ఆయన ఆ చట్రంలో ఇరికించకండి. మీ దరిద్రాన్ని ఆయనకు అంటించకండి. దయచేసి చెబుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కోసం మాత్రమే కాదు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే లీడరు. సో దయచేసి మీరు ఒక చట్రంలో ఆయన ఇరికించి ఆయన చిన్నగా చేసి బీలిటిల్ చేసి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోవాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఆయన ప్రతి సామాజిక వర్గం బాగు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నాడు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అభివృద్ధి సుభిక్షం కోరుకుంటున్నారు. ఒక నాయకుడుగా మన దేశం ముందంజలో ఉండాలని చెప్పి తపన పడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి మీరు ఒక కాపు కులాన్నేసి అంటగట్టేసి ఏదో జరిగిపోతుంది, కాపులు అన్రెస్ట్ క్రియేట్ చేద్దాము, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరి చేత ఓడింపబడిందో మీకు ఒక ఎనాలిసిస్ వచ్చి ఉంటుంది. కాపు సామాజిక వర్గం అంతా కన్సాలిడేట్ అయ్యి కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టే ఆ ఓట్లు పడ్డాయి, బాగా బంపర్ మెజార్టీస్ వచ్చాయని మీకు అర్థమైపోయింది. మీకు అర్థమైపోయినప్పుడు కాపుల్ని ఏదో మా కూటమి నుంచి దూరం చేద్దామనో పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేద్దాము అంటే కాపులు ఓట్లేసింది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేస్తుందని. అంతేగాని కాపులు ఏం చేసినా, మర్డర్లు చేసినా సపోర్ట్ చేస్తుందనో, మానభంగాలు చేస్తే సపోర్ట్ చేస్తుందనో కాపులు ఓట్లేయాల. కాపులు ఆలోచించేది ప్రజా సంక్షేమం, కాపులు మనస్తత్వం రాష్ట్రం ప్రయోజనం.
త్యాగాలకి నిర్వచనం కాపు సామాజిక వర్గం. ఏ రోజైనా తనకు తగ్గించుకొని పక్కనోళ్ళకి పెట్టే మనస్తత్వమే కానీ కాపు వాళ్ళది. ఎవరిది ఏ కులాలని మతాలను అన్యాయం చేయాలనే మనస్తత్వం లేని మనుషులు కాపులు. అందుకే రాష్ట్రం బాగోగులు కోరుకున్నారు కాబట్టే, నా రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరు భావించారు కాబట్టే కూటమికి ఓట్లేశారు. అదే కూటమి నమ్మకంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తుంది కాబట్టే ఈరోజు అక్కడెక్కడ అడపదడప సంఘటనలు జరిగినా కూడా వాళ్ళు నిక్కచ్చిగా నిజాయితీగా నిజాలను మాట్లాడండి అనే మనస్తత్వంలోనే ఈరోజు ప్రజలు ఉన్నారు తప్పితే ఏదో కాపులకు అయిపోతుందని మీరేదో అడావుడి మీడియాల ముందు మైకుల ముందు చేసినంత మాత్రాన నిజాలు తెలిసిన విజ్ఞత తెలిసిన ప్రతి ఒక్క యువత కాపు నాయకులు అందరూ ఆలోచిస్తున్నారు ప్రజలు. సో రాష్ట్రంలో కాపులు మాత్రమే కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అత్యధిక భాగం బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు అందరూ, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ క్షేమం కూడా కోరుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని అన్ని కులాల వాళ్ళకి దూరం చేయాలి అనే ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. ఆయనకు అంత ద్వేషం, పగ కాపు కులం అంటే. ఎందుకు కాపు కులం అంటే ద్వేషం అంటే, ఘోరంగా ఓడింపబడి 11 సీట్లు పరిమితం చేయబడ్డాడు. అది కాపుల వల్లే జరిగిందని కక్ష కట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఏది జరిగినా కాపుల వల్లే జరిగిందని ఫీల్ అయిపోయి కాపులకి ఏదో జరిగిపోతుందని చెప్పి కాపు 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 అని మిగతా కులాల్లో అసహనాన్ని, అశాంతిని క్రియేట్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కాపు కులాన్ని అన్ని కులాలకి శత్రువుని చేస్తున్నాడు. ఆయన కాపులకు మేలు చేయట్లా, కాపుల మీద ప్రేమ లేదు, ఆయనకున్నదల్లా ద్వేషం, కోపం. వాళ్ళని అన్ని కులాలకి దూరం చేయాలి అనే ఒక తపన. కాపుల్ని పనికిమాలినోళ్ళలాగా వాళ్ళ ఓటుకి విలువ లేకుండా చేయాలి అనేది ఆయన స్ట్రాటజీ, ఆయన వ్యూహం. కాపు ఓటు దేనికి పనికి రాకుండా అన్ని ఆటలో అరటిపండులాగా ఇన్ని దశాబ్దాల నుంచి కొంతమంది నాయకులు చాలా బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి ఆ కాపు ఓట్లని ఏంది వాళ్ళు అయిపోతే అన్నట్టుగా ఆ రకంగా చేసి వాళ్ళని పాపం ఘోరంగా చేసిన పరిస్థితి గతంలో ఉంది. వాళ్ళకి ఏం విలువ ఇవ్వకుండా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏదో నమ్మకంతో మాలాంటి వాళ్ళంతా యువకులు ఆయన మీద నమ్మకంతో, ఆశతోటి ఆయన వెనక ర్యాలీ అవుతున్నాం. దాదాపు కాపు కులంలో 80% మంది యువకులు, యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, ఆయన సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చి కులాలకి మతాలకు అతీతంగా సేవాభావాన్ని పెంచుకొని ఈరోజు సమాజంలో, సొసైటీలో మా బాధ్యతని, మా విలువని పెంచారు. అలాంటి వ్యక్తికి వెనక మేము నిలబడడం, మాట్లాడడం, ఏదైనా చేయడం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. ఇప్పుడు వరకు కాపులను ఆటలో అరటిపండు చేశాం, ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అవుతూ వీళ్ళు కన్సాలిడేట్ అవుతే, వీళ్ళకి రాజ్యాధికారం వస్తే రేపు మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకొని కాపుల మీద విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే మీరు కాపు కులాన్ని ఒక రాజకీయంగా ఒక ఇదిగా చూస్తారో ఆ రోజే మీరు పతనమైనట్టు లెక్క. కాపుల్ని కనీసం మనుషులుగా గుర్తించండి, మనుషులుగా చూడండి. వాళ్ళని ఎప్పుడు ఓట్లు, రాజకీయాన్ని పరిమితం చేయకండి దయచేసి. మీ రాజకీయ ఆకాంక్షలకి, మీ రాజకీయ వికృత క్రీడలకి కాపు కులాన్ని బలి చేయకండి. ఇప్పుడు దాకా బలి చేసింది చాలు, మీరు చేసింది చాలు మహానుప్రభు. మీరేమీ చెయ్యక్కర్లా మాకు. కాపు కులంలో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అవేర్నెస్తో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఉన్నారు. ఈరోజు సొసైటీలో ఏం జరుగుతుంది నిజాలు తెలుసుకోగల శక్తివంతులు ఉన్నారు. మీరు ఏదో చెప్పేస్తే వాళ్ళు ఏదో అనుకొని ఏదో అవుతుందని మీరు కలలు కనకండి. దయచేసి దాని నుంచి బయటికి రండి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాపులని అందరిలో విలన్లు చేస్తున్నారు. అది మా బాధ. సాయి కృష్ణ అనే కాపు యువకుడు అని మీరు టైటిల్ పెట్టి మాట్లాడుతున్నారంటే, ఇంతకుముందు అదే సాయి కృష్ణ రౌడీ షీటర్గా మీరు మీ పేపర్లో వేశారు. నవీన్ రెడ్డి అని అతన్ని చంపినప్పుడు అతను రౌడీ షీటర్ అయినప్పుడు, ఈరోజు అతను చనిపోయిన తర్వాత అతను కాపు యువకుడు అయ్యాడు. రౌడీ షీటర్ నుంచి కాపు యువకుడికి ఎందుకు మార్చారు మీరు అంటే మీ స్ట్రాటజీ. అంటే మీకు అవసరమైనప్పుడు వాళ్ళు మహానుభావులు అయిపోతారు, మీకు అవసరం లేనప్పుడు వాళ్ళు రౌడీ షీటర్లు అయిపోతారు. ఇలాంటి కుసంస్కారం ఉన్న మీరు ఈరోజు కాపుల గురించి మాట్లాడతారు. ఈరోజు కాపు సంక్షేమం కోసం కానీ, కాపు అభివృద్ధి కోసం కానీ మీరు మాట్లాడే నైతిక అర్హత ఉందా మీకు? బీసీ రిజర్వేషన్కి నేను వ్యతిరేకం, కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ రావడానికి నేను వ్యతిరేకం అని చెప్పిన మీరు ఈరోజు కాపుల మీద వల్లమాలిన ప్రేమ ఎలాగ కుమరిస్తున్నారు? ఈడబ్ల్యూఎస్లో అన్యాయంగా 5% ఉన్న కాపు రిజర్వేషన్ ఆ రోజు తీసేశారే.
మీరు ఈ రోజు వచ్చి నాటకాలు ఆడుతున్నారా? వాళ్ళేరో కూర్చుంటారు మీ పార్టీలో. ఈ రోజు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో, మీ పార్టీ పెట్టాక మీరు అధికారంలో ఉండే ప్రతిపక్షంలో ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ పార్టీ రెడ్డి మీటింగులు జరిగాయా? వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ మీటింగులు జరిగాయా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ మీటింగ్స్ జరిగాయా? మరి ఎందుకు కాపు మీటింగులు మాత్రమే జరుగుతాయి? ఎందుకంటే కాపులు మీకు లెక్కలేదు. మీకు కాపులు అంటే విలువ లేదు. కాపుల ఓట్లతోటి మీరు రాజకీయం అంటేనే కాపుల ఓటును వాడుకుందాం, కాపుల్ని ఒక వాడుకునే యంత్రంగా ఉపయోగిస్తున్నారే కానీ ఏ రోజు కాపు కులానికి మీరు గౌరవం ఇచ్చింది లేదు, చేసింది లేదు. అదే గౌరవం మీరు ఇస్తారు అని అనుకుంటే మీరు ఒక పని చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తోటా త్రిమూర్తుల గారిలో బొత్స సత్యనారాయణ గారిలో సీఎం క్యాండిడేట్గా ప్రకటించండి. మీ పార్టీ నుంచి దమ్ముంటే ప్రకటించి అప్పుడు మీరు ఇలాంటి మీటింగ్లు, కాపుల మీద మీ వల్లమాలిన ప్రేమ, దిక్కుమాలిన ప్రేమ అంతా అప్పుడు చూపించండి. అప్పుడు మేము నమ్ముతాం. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మీటింగ్స్, పనికిరాని చెత్త అంతా పెట్టేసి రాష్ట్రంలో కులం 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 అని కంపు పెట్టేసి దరిద్రం పెట్టేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వారికి చాలు. మీరు ఇలాగే కొనసాగితే మాత్రం గట్టిగా, చాలా గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుంది, గ్రౌండ్లో చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే ఈ నాయకులు పేలుతున్నారో, పేటరైపోతున్నారో ఒక్కొక్కళ్ళకి మామూలుగా చుక్కలు చూపించడం స్టార్ట్ చేస్తాం మేము గనక మొదలు పెట్టేయమండి. అందుకని దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కాపు కులాన్ని అందరికి విలన్ చేసే పనిని దగ్గర నుండి తీసేయండి. ఫస్ట్ రాధే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఉందంటే ప్రభుత్వం స్పందించింది, కేసు జరుగుతుంది, కేసు ఫైల్ చేశారు. ఏదైనా చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది ప్రభుత్వం చూసుకుంటుంది. మధ్యలో నీకెందుకు? మధ్యలో మీరెవరు అసలు కాపుల గురించి మాట్లాడటానికి వచ్చి? కాపు యువకుడు ఎందుకు అవుతాడు? చనిపోయిన వ్యక్తి, నేరం చేసిన వ్యక్తి నేరస్తుడు అవుతాడు, లేకపోతే చనిపోయిన బాధితుడు అవుతాడు. కాపు యువకుడు ఏంటి? ఎంతోమంది, నవీన్ రెడ్డి కూడా చనిపోయాడు కదా, మరి రెడ్డి యువకుడు అని ఎందుకు పెట్టలేకపోయావు? అప్పుడు మీకు మాత్రం అందరూ మీ కులం వాళ్ళు గౌరవంగా ఉండాలి. కాపులేనా మీకు అంత తీసేసిన వాళ్ళు? కాపులేనా మీకు అంత చులకనా? అందరికీ దూరం చేయడం, కాపుల గురించి మాట్లాడటం అన్నీ ఇదే. దీని చుట్టే తిప్పుతున్నారు మీ వాళ్ళందరినీ. పనికి మాలిన చెత్త బ్యాచ్ని ఒకరిని పెట్టుకొని టీవీల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. మీ చెత్త గ్యాంగ్ని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టిస్తుంటారు. మధ్యలో నువ్వు అప్పుడప్పుడు ఎక్స్ట్రా చెత్తలాగా మీరు వచ్చి మాట్లాడుతుంటారు. ఇదేనా ఇంకా రాష్ట్రం అంటే? అభివృద్ధి అంటే? నువ్వు చేసిన చెత్త అంతా, చండాలం అంతా 5 సంవత్సరాలు నిలబెట్టుకోవడానికి సరిపోతుంది. రాష్ట్ర ఖజానాను కూల్ చేసి వెళ్ళిపోయావు చక్కగా, హ్యాపీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అంటూ వచ్చి ఎందుకు? రాజకీయం అంటే సామాజిక బాధ్యత. మీలాగా కులాల కుంపట్లు, మతాల చిచ్చులు కాదు రాజకీయం అంటే. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ప్రతి పౌరుడు ఈరోజు చాలా బాధ్యత తీసుకున్నారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా రాజకీయం అంటే క్రిమినాలిటీ కాదు. మీ రాజకీయ నాయకులు చేసే క్రిమినాలిటీ కాదు ఇవి. క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళు వెనకేసుకొస్తారు, జైలుకి వెళ్ళి పరామర్శిస్తుంటారు, గంజాయి తాగిన సభాషణ మెచ్చుకుంటారు. మీరు ఈరోజు ప్రతి దాని గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది, ఆశాస్వాదంగా ఉంటుంది. మీకు అంత సీన్ లేదు. మీలాగా క్రిమినల్స్ వెనకేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, పవన్ కళ్యాణ్ గారు అసలే కాదు. తన ఇంట్లో వాళ్ళు చేసినా ఒప్పుకోని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. తప్పు చేస్తే తాట తీసే పరిస్థితి ఎవరైనా సరే. కులాలకు మతాలకు అతీతంగా ప్రవర్తించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు గాదే సాయికృష్ణ అవని, ఇంకొక నవీన్ రెడ్డి అవని, ఇంకెవరో ఎక్స్ట్రా అవని తప్పు చేసిన వాడికి సరైన శిక్ష చట్టపరంగా విధించే బాధ్యత తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అంతే తప్పితే మీ ఇష్టానికి మీరేదో చేసేసి కాపులకు ఏదో ఉద్ధరించేసామంటే అసలు కుదరదు. మీరు ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి వికృత క్రీడలు మానుకోకపోతే ప్రజలు